యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. దేవునికి ప్రార్థన చేస్తే ప్రతిదినము మనకి తెలియనటువంటి అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు. గత మరి 45 సంవత్సరాల క్రితము దేవుని వెంబడించడం నేను మొదలుపెట్టినప్పుడు, అప్పుడు దేవుడు నాకు అనేకమైన ఎప్పుడూ అర్థం కాని విషయాలు కూడా అర్థమయ్యేటట్టు నాకు దేవుడు బయలుపరిచినాడు. అనేక విషయాలు మనం ఆయన సన్నిధిలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు జరగబోయే సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని ఏ విధంగా చేయాలి, దానిలో ఉన్న మెలకువలేంటి అన్నీ చాలా సులువైన పద్ధతులు లేదా దానికి పూర్తి అవగాహన మనకి దేవుడు కలుగు చేస్తాడు. అలాగే అనేక విషయాల గురించి దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. జరగబోయే సంగతులు దేవుడు కళల్లో కూడా బయలుపరుస్తూ ఉంటాడు. అది ఖచ్చితంగా ఆ కళలు జరిగిపోతూ ఉంటాయి. నేను అనేకమైన దేవుడు నాకు కళలో అనేకమైన సంగతులు దేవుడు నాకు బయలుపరిచినప్పుడు ఆ విధంగా కళ్ళలో చూపించినట్టుగానే జరిగిపోయినాయి. నేను ఎప్పుడు నాకు తెలియని ప్రాంతానికి వెళ్ళలేదు. ఆ ప్రాంతం దేవుడు నాకు చూపించినాడు. ఒక సమయంలో ఆ ప్రాంతంలోకి వెళ్తే దేవుడు చూపించిన ప్రాంతం ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టుగా దేవుడు అటువంటి ప్రాంతానికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. గమనించండి, జ్ఞాపకం చేసుకుని దేవునితో నడిస్తే ఒక లాభం కాదు, 2 లాభాలు కాదు, ఈ లోకంలో లాభం ఉంటుంది. మనం పరలోకం వెళ్ళినప్పుడు పరలోకంలో కూడా మనకి లాభమే ఉంటుంది. గమనించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని వెంబడించడం అది ఎంతో భాగ్యము, ధన్యత. అలా దేవుని వెంబడించకుండా ఉంటే కనుక, రోజు ప్రతిదినం ప్రార్థనలో గడపకుండా ఉంటే కనుక, ఆయన సన్నిధిలో గడపకుండా ఉంటే కనుక ఎటువంటి ప్రయోజనం ఉండదు. క్రైస్తవులను చెప్పుకొని క్రైస్తవుల పేర్లు పెట్టుకుని చర్చికి వెళ్ళి వస్తూ నామకార్థంగా జీవిస్తూ ఉంటే కనుక ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు వాక్యం చదివిన కూడా ప్రయోజనం ఉండదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తుంటాడు. ప్రార్థనలో మనకు కనిపించినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థన ప్రతిదినం ప్రార్థన చేస్తున్నప్పుడు రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అనేక విషయాలు తెలియని విషయాలు బయలుపరుస్తుంటాడు. అనేక సమస్యలు కూడా వాటి యొక్క పరిష్కారానికి కూడా దేవుడు మంచి ఆలోచన మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వెంబడించండి. దేవుడి గొప్ప సంగతులు మీకు బయలుపరుస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశించిన గాక. ఆమేన్.